హలో గాయస్, వెల్కమ్ టు కిరాక్ రివ్యూస్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము రీసెంట్గా కన్నప్ప మూవీ టీజర్ రిలీజ్ అయింది కదండి. మంచి ఫ్యామిలీ అయితే ఈ మూవీని బాలీవుడ్ నుంచి, టాలీవుడ్ నుంచి, కాలీవుడ్ నుంచి, మల్లీవుడ్ నుంచి, శాండల్వుడ్ నుంచి చాలా మంది స్టార్ కాస్ట్ అయితే తీసేసుకొని ఈ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు. రీసెంట్ గా టీజర్ కూడా రిలీజ్ అయింది కదండి. అసలుకి కన్నప్ప స్టోరీ ఏంటో మనం మాట్లాడుకుందాము. యాజ్ పర్ పురాణాస్ అసలుకి కన్నప్ప స్టోరీ ఏంటో నేను మీకు చెప్తాను. ద్వాపర యుగంలో అర్జునుడు శివుడి కృప పొందలేనందున తిన్నడుగా ఒక కోయ జాతిలో జన్మిస్తాడు. అయితే ఈ తిన్నడు గురించి కన్నప్ప టీజర్ లో కూడా చూపించడం జరిగింది. మంచు విష్ణు జింక కొమ్ములతోటి చేసిన విల్లుని వాడుతూ ఉంటాడు. అడవిలో సంచరిస్తూ వేటాడుతూ జీవనం గడుపుతూ ఉంటాడు. అయితే ఒక రోజు తిన్నడు వెళ్ళి అలా విశ్రాంతి తీసుకుంటుంటే మహాశివుడు తన నిద్రలో ప్రత్యక్షమయ్యి తనకి ఒక సందేశాన్ని ఇస్తాడు. తనకి దగ్గరలో ఉన్న ఒక ప్రదేశంలో మహాశివుడు వెలిసి ఉన్నాడని తిన్నడికి అలా తన కలలో మహాశివుడు సందేశం ఇస్తాడు. అయితే అలా వెతుక్కుంటూ వెళ్ళగా తిన్నడికి ఒక చోట మహాశివలింగం కనిపిస్తుంది. ఆ మహాశివలింగం దగ్గరికి వెళ్ళి, ఓ శివ, మా ఇంటికి రా అని శివుడిని అడగ్గా ఆ శివలింగం ఎక్కడికి కదలపోయేసరికి తిన్నడు అక్కడే ఉండి ఇల్లు వాకిలి అన్ని వదిలేసి ఇక్కడే శివలింగం దగ్గరే జీవనం సాగిస్తూ ఉంటాడు. శివలింగాన్ని అలంకరించి దగ్గరే ఉన్న నది దగ్గరికి వెళ్ళి తన నోటితోటి నీరు తీసుకొని ఆ నీరు తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేసేవాడు. శివుడికి నైవేద్యంగా మాంసాహారాన్ని కూడా అందించేవాడు. ఒక రోజు అటుగా వెళ్తున్న ఒక శివ భక్తుడు తిన్నడు శివుడిని ఆరాధించే విధానాన్ని చూసి దిగ్భ్రాంతి చెంది తిన్నడు వెళ్ళిపోగానే శివలింగం దగ్గరికి వచ్చి విలపిస్తూ, ఓ శివ, నన్ను నీలో ఐక్యం చేసుకో, ఈ దారుణాన్ని నేను చూడలేకపోతున్నాను. నీకు మాంసాహారాన్ని అందిస్తున్నారు నైవేద్యంగా, నోటితో తెచ్చిన నీరుతోటి నీకు అభిషేకం చేస్తున్నారు, నన్ను తీసుకో శివ నీలోకి అని శివలింగం దగ్గర విలపిస్తూ ఉంటే శివుడు తనకి కాసేపు అటుగా ఉన్న ఒక చెట్టు దగ్గర ఉండమని చెప్తాడు. అందులోనే మళ్ళీ తిన్నడు వచ్చి మాంసాహారాన్ని నైవేద్యంగా పెడితే ఆ నైవేద్యాన్ని మహాశివుడు స్వీకరించకుండా శివలింగానికి ఒక కంటి వైపు నుంచి నెత్తురు దారాలుగా వస్తూ ఉంటుంది. అది చూసిన తిన్నడు బాధపడుతూ విలపిస్తూ శివుడి కంట్లో నెత్తురు వస్తుందని చెప్పి తన బాణాన్ని అలా తీసి బాణంతో తన కుడి కంటిని పెకలిస్తాడు. ఆ కంటిని శివలింగానికి అమరుస్తాడు. ఒక కంటి వైపు నుంచి నెత్తురు ఆగిన శివలింగానికి ఉన్న మరో కంటి నుంచి నెత్తురు దారాలుగా రావటం మొదలవుతుంది. తన కంటి నుంచి దారాలుగా వస్తున్న నెత్తురుని ఒక వైపు నుంచి ఆపుకుంటూ తన కాలు బొటన వేలుతోటి శివలింగానికి ఉన్న మరో కంటి నుంచి నెత్తురు వస్తున్న ప్రదేశం దగ్గర ఆ నెత్తురుని ఆపుతూ తన బాణాన్ని తీసుకొని ఇంకొక కంటిని కూడా పెకలించి శివలింగానికి అమర్చే లోపల అటుగా ఉన్న మహాశివ భక్తుడు కూడా తిన్నడు భక్తి శ్రద్ధను చూసి ఆశ్చర్యపోయి ఉంటాడు. మహాశివుడు ప్రత్యక్షమయ్యి మహాశివుడు ఇంకా తిన్నడికి మోక్ష ప్రసాదం ఇచ్చి తిన్నడు అలా తన కన్నులు దానం చేయడం వల్ల కన్నప్పగా ప్రసిద్ధి చెందాడు. అలా కన్నప్ప అనే పేరుతోటి సంబోధించబడుతూ వస్తున్నాడు. అంత మహాభక్తుడు కన్నప్ప. సో అయితే ఈ కన్నప్ప మూవీ ఇంతటి విపరీతమైన భక్తిని మన మంచు విష్ణు ఎలా ప్రదర్శిస్తారో చూడాలి. సో మూవీ టీజర్ విషయానికి వస్తే పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ అయితే తీసుకున్నారు కానీ బడ్జెట్ దగ్గర బాగా కాంప్రమైజ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. డూ ఫాలో కిరాక్ రివ్యూస్.